ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి గారు, నమస్కారం. 2023 ఎన్నికలకి ముందు జాగో తెలంగాణ పేరిట చాలా విస్తృతంగా మీరు తెలంగాణ అంతటా పర్యటించారు. ఆ తర్వాత టీడీఎఫ్ పేరిట మళ్ళీ పర్యటనలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ 2023 ఎన్నికలకి ఏమి తేడా కనిపిస్తోంది మీకు తెలంగాణ ప్రజల మనస్తత్వంలో, మూడ్లో? తెలంగాణ ప్రజల మనస్తత్వం మూడ్లో ఇది కావాది తన స్వయం కృపారాధం అని చెప్పొచ్చు. ఇది చంద్రశేఖరరావు. ఓకే. ఎందుకంటే ఉద్యమం ద్వారా వచ్చిన కాబట్టి నేను ఏది చెప్తే అదే తెలంగాణ ప్రజలు వింటారు అనే అహంకారం పెరిగి వల్ల వచ్చిన ఉత్పన్నమైన సమస్యలే ఇప్పుడు ఆయన ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, అతను ఏమనుకున్నాడంటే ముందు 64 సీట్లు వచ్చినప్పుడు కూడా డిఫెక్షన్స్ ని ఎంకరేజ్ చేశాడు. 88 సీట్లు వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ కి 18 ఎంతో వచ్చినాయి. 88 సీట్లు వచ్చినప్పుడు ఇతర పార్టీల నుంచి డిఫెక్షన్ ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేకుండే. అప్పుడేం చేశాడు ఆయన, కాంగ్రెస్ పార్టీని పూర్తిగా నిర్మూలిస్తే నేను చనిపోయిన నా కొడుకు నా మనవడు మొత్తం కూడా ఈ రాజ్యాన్ని ఏళ్తామనే ఆలోచనలో ఆయన ఈ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా నిర్మూలన చేసే కార్యక్రమాన్ని చేపట్టాడు. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, మొన్న కేటీ రామారావు మాట్లాడుతూ పక్కన సగ్గా ఇంద్రారెడ్డి ఉంది, ఆయన మాట్లాడుతూ ఈ శ్రీహరి ఉన్ను కేశవరావు వీళ్ళకి ఏం తక్కువ చేశాం, ఎట్లా పోతారు వీళ్ళు, ఎట్లా మమ్మల్ని మోసం చేస్తారా అని అంటున్నాడు. నేనేమంటున్నానంటే, వీళ్ళని సబితా ఇంద్రారెడ్డి తన భర్త చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 2 సార్లు ఎమ్మెల్యే గెలిపించి హోమ్ మినిస్టర్ 10 సంవత్సరాలు చేసిన తర్వాత ఆమె పార్టీ నుంచి వెళ్ళి టిఆర్ఎస్ కి వచ్చినప్పుడు నీకేం అక్కడ ఏం తక్కువైందని ఇక్కడికి వస్తున్నావు అని అడుగుంటే ఇంకా బాగుండేది. అప్పుడు ప్రజలు నిజంగానే అరే టిఆర్ఎస్ కి కొంత మోరల్స్ ఉన్నాయని అనుకునేవాళ్ళు. అప్పుడు ఏమైతుంది, ఎప్పుడైతే కాంగ్రెస్ ని వీకెండ్ చేసినప్పుడు బీజేపీ ఎంటర్ కావటం అనేది జరిగింది. ఆయన బీజేపీ కంటే కూడా ఇప్పుడు ఏమైతుంది, ఈ రీజనల్ పార్టీగా ఉన్నది మేము తిరిగినప్పుడు ఏమైతుందంటే తీవ్రమైన వ్యతిరేకత కనపడింది టిఆర్ఎస్ మీద. అది వ్యతిరేకత దేనికోసం అంటే కేవలం ఏదో ఫ్రీబీస్ ఇస్తున్నాము, ఉచితంగా ఇస్తున్నాము అనేది సరిపోదు. అసలు తెలంగాణ ఉద్యమే ఆత్మగౌరవము, అణచివేతకి, అధికారానికి, అహంకారానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం. ఇప్పుడు అదే ఆత్మగౌరవాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కోల్పోయినారు తెలంగాణ ప్రజలు. ఆత్మగౌరవం కోసమే అతన్ని ఓడించాల్సిన పరిస్థితికి నెట్టబడ్డారు. యాక్చువల్ గా కాంగ్రెస్ మీద ప్రేమ కంటే కూడా ఆయన మీద, టిఆర్ఎస్ మీద వ్యతిరేకత ఎక్కువగా. అయితే ఇక్కడ ఒక చిన్న అకాడమిక్ డౌట్ ప్రొఫెసర్ గారు. ఇప్పుడు కేసీఆర్ ఒక మంత్రాంగం వాడారు, కాంగ్రెస్ నుంచి మిగతా పార్టీల నుంచి అందరినీ తమ పార్టీలో చేర్చుకొని ఆ పార్టీలు వీక్ అయిపోయినాయి, ఆ పార్టీలు నిర్వీర్యం అయిపోయినాయి అనే పిక్చర్ రాజకీయ ముఖ చిత్రంలో క్రియేట్ అయింది. ఇప్పుడు కాంగ్రెస్ అదే రకమైనటువంటి యంత్రాంగాన్ని, అదే రకమైనటువంటి మంత్రాంగాన్ని వీళ్లపైన, బీఆర్ఎస్ పైన ప్రయోగిస్తోందా అనేటటువంటి సహజ అనుమానం. దీన్ని ఎట్లా చూడాలి? అయితే ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు వెనకట మనం హర్యానా లోపల అయారాం గయారాం అని మనం ఒక ఎగ్జాంపుల్ గా తీసుకునేది డిఫెక్షన్స్ కి. కానీ ఈ రోజు దేశంలో కాక చూసినట్లయితే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నంత దారుణమైన రాజకీయ నాయకులని మనం ఎక్కడ చూడలేము. ఎందుకంటే వాళ్ళు ఈ రోజు ఇక్కడ ఉన్నవాడు రేపు ఎక్కడ ఉంటాడు అంటే అధికారం చుట్టే తిరుగుతున్నారు తప్ప ఒక నీతి నిజాయితీ కలిగిన రాజకీయ నాయకులు అయితే మన తెలంగాణ లోపల 1 or 2% కానీ 98% అయితే కేవలం అధికారము, అక్రమాలకి, అవినీతి కోసం పాటుపడుతున్నారు తప్ప ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడుతున్నట్లయితే లేదు. ఇప్పుడు మీరు రీసెంట్ గా చూసినట్లయితే ధరణి కింద ఈ ఎన్ని అక్రమాలు జరిగినాయో రోజు పేపర్లలో మనం చూస్తున్నామో అవన్నీ కూడా అధికార పార్టీ వాళ్ళు చేసినాయి. అట్లనే ట్యాపింగ్ కాక మీరు చూసినట్లయితే మేము ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది అనేది, అంటే పోలీస్ లో ఒక ఫోర్స్ ని ప్రైవేట్ సైన్యంగా వాడుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇది మేము చాలా సార్లు కూడా ప్రస్తావించాం. పోలీసు వాళ్ళు కానివ్వండి, ఎలక్షన్ సిబ్బంది కానివ్వండి, వాళ్ళు ప్రభుత్వం అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళ డబ్బు, అంతేకాదు వ్యక్తిగత సంభాషణలో కూడా మనందరం అనేక సార్లు మాట్లాడుకున్నాం. వాట్సాప్ కాల్ తప్ప మాట్లాడలేని పరిస్థితులు ఉన్నాయని మాట్లాడుకున్నాం. తెలంగాణలో అధికార మార్పిడి జరగగానే వచ్చినటువంటి ప్రధానమైన మాట, అమ్మాయి ఇక నుంచి వాట్సాప్ కాల్స్ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అని అనుకున్నాము. ఇంకోటి ఏంటంటే నేను అనేది ఏంటంటే, ఈ అధికారం కోసమే తెలంగాణ పార్టీలో అంటే టిఆర్ఎస్ లో చేరిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నారు. అది కాంగ్రెస్ పార్టీ కూడా
కొంత ఎంకరేజ్ చేస్తుంది. ఇప్పుడు బీజేపీ కూడా అదే ఎంకరేజ్ చేస్తూ ఉంది. ఓకే. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ వీక్ కావడానికి అవకాశాలు ఎట్లా ఉంటాయంటే, ఈ బీజేపీ కాక ఇక్కడ బలపడినట్లయితే, ఇప్పుడు మీరు కర్ణాటకని కాక చూసినట్లయితే బీజేపీ, కాంగ్రెస్, జేడిఎస్ ఉండే. జేడిఎస్ కూడా ఒకప్పుడు కొంత 30-40 సీట్ల వరకు ఉంటుండే, అది రాను తగ్గిపోయింది. తగ్గిపోయి ఏమైంది, ఇప్పుడు బీజేపీకి వెరీ మైనర్ పార్ట్నర్ గా ఉండాల్సిన పరిస్థితికి నెట్టబడ్డారు. అక్కడ కారణం ఏంటంటే దేవేగౌడ ఇద్దరు కొడుకులు, మనవాళ్ళు కూడా అందరూ కూడా పదవులలో ఉన్నారు. రేపు టిఆర్ఎస్ పరిస్థితి కూడా ఏంటంటే, టిఆర్ఎస్ లో చంద్రశేఖరరావు కొడుకు కేటీఆర్, అల్లుడు హరీష్ రావు, అండ్ రేపు మనవాడిని కూడా రేపు ఎందుకంటే తీసుకొచ్చి నిలబెట్టవచ్చు, బిడ్డ ఉన్నది, ఇంకో వంశీరా అంటే వాళ్ళకే దరిదాపు ఒక 10 టికెట్లు కావాలా. అందువల్ల ఏమవుతుందంటే ప్రజలు విసిగిపోయి ఈ నేషనల్ పార్టీస్ ని కాక ఆదరించినట్లయితే ఈ పార్టీ అంటే అంతర్ధానం అవుతుందని చెప్పలేను, కానీ దేవగౌడ పార్టీ లాగా ఏదో ఒక పార్టీకి అనుబంధంగా అంటే కాదు ఈ రోజు ఈ టాపిక్ తీసుకోవటంలో, కానీ అదే సందర్భంలో జనం మనసులో ఉన్నటువంటి మాట కూడా టిఆర్ఎస్ అంతర్ధానం అవుతుందనో ఇంకో పార్టీలో మెర్జర్ అవుతుందనో అనేటటువంటి అంశం కాదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి 17 నియోజకవర్గాల్లో ఎక్కడా ప్రభావశీలంగా కనిపించట్లేదు అనేదే సగటు జీవి మనసులో ఉన్నటువంటి ప్రశ్న, నా బోటి వాళ్ళకి మీ బోటి వాళ్ళకి ఉన్నటువంటి ప్రశ్న కూడా. ఇప్పుడు మేము నిజామాబాదు, ఆదిలాబాదు, కరీంనగర్ తిరిగాం. కరీంనగర్ లో ఇప్పుడు ఆదిలాబాద్ లో ఒకప్పుడు చాలా బలంగా ఉన్న పార్టీ ఒక్క ఎలక్షన్ లో ఓడిపోయినాక ఇప్పుడు బీజేపీ వర్సెస్ అక్కడ కాంగ్రెస్ అని, కానీ బీఆర్ఎస్ గురించి వెళ్ళి చర్చించే వాళ్ళు చాలా తక్కువ స్థాయిలో ఉన్నారనేది మనం ఇప్పుడు ఇందాక మనకు ఉమామహేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఏబిసి పోటీలో ఉంటే ఏకి ఎక్కువ వచ్చినాయి, 2 ఏబిసి అనే 3 ఆర్డర్లో వస్తే ఇప్పుడు బి అనేది అసలు ఎక్కడ పోటీలో లేని పరిస్థితి ఉంది. ఏకీసీ మధ్యలో మాత్రమే పోటీ అనేటటువంటి పరిస్థితి క్రియేట్ అయ్యింది. ఈ 17 నియోజకవర్గాల్లో 16 నియోజకవర్గాల్లో కూడా ఎక్కడా ప్రభావశీలంగా కనిపించట్లేదు అనేదే ప్రధానమైనటువంటి అంశం. ప్రభావశీలంగా ఏంటంటే వాళ్ళు కేవలం అధికారం మీద ఆధారపడే పార్టీ తప్ప నిర్మాణాత్మకంగా ఆ పార్టీ లేదు. మీకు గ్రామ స్థాయి కమిటీలు కానీ, మండల కమిటీలు కానీ, జిల్లా కమిటీలు కానీ ఎక్కడా లేవు. టీఆర్ఎస్ కి బలహీనత ఏంటంటే వాళ్ళ పార్టీ నిర్మాణం లేకపోవడం అనేది చాలా బలహీనంగా తయారైంది. వాళ్ళు అందుకోసం ఏంటంటే ఇతర పార్టీలోకి, అందులో ఈ చేపలు ఎక్కడైతే నీళ్లు ఉంటాయో అక్కడే చేపలు చేస్తాయి అన్నట్టు వీళ్ళు అధికారం ఉంటే తప్ప ఇవాళ రాజకీయ నాయకులు బతకలేని పరిస్థితికి నెట్టబడ్డారు. అది చాలా తీవ్ర విషాదకరమైన విషయం. తెలంగాణలో మనం చెప్తా ఉంటాం, తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు అన్నారు. ఇప్పుడు చంద్రశేఖరరావుకు ఎటువంటి పరిస్థితి వచ్చింది అంటే, ఇతర పార్టీలు నాకు పోటీ కాదు అనుకున్నప్పుడు ప్రజలు ఆల్టర్నేటివ్ అవుతారు, పార్టీలు కావు. ఇలా దేశంలో మోడీకి ఆల్టర్నేటివ్ కూడా ప్రజలే.